మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు బుధగ్రహం 6వ తేదీకి కరెక్ట్గా 6వ తేదీ ఈవినింగ్ లోపల ఆల్మోస్ట్ 7వ తేదీ నుంచి బుధుడు తన ఓన్ హౌస్కి వెళ్తున్నాడు. ఒక శుభగ్రహంతో కలవబోతున్నాడు. అది పర్టికులర్గా 23వ తేదీ వరకు ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటాయి. 23వ తేదీకి జలరాశుల్లోకి వస్తాడు బుధుడు. వీటి వల్ల ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాసి చూసేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే ఎటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి విషయాల్లో జలరాశుల్లోకి మారినప్పుడు జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు అష్టమ స్థానంలో గురువు మరియు బుధుడు యొక్క కలయిక కలవబోతుంది. 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉంటుంది. కాకపోతే మీకు దీంతో పాటు దశమ స్థానంలో కూడా కుజకేతువులు కలిసి ఉంటున్నారు. అష్టమం అనేటువంటిది పూర్వీకుల ఆస్తులు, ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది గతంలో ఏవైతే కోర్టు కేసులు అనుకోండి, గొడవలు అనుకోండి, మిగతా కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటిది ఏదైతే కొన్ని డిస్ప్యూట్స్, డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విషయంలో చాలా మటుకు మీకు అది క్లారిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే రీసెర్చెస్ చేస్తుంటారు, పిహెచ్డీస్, పీజీస్ చేస్తారు. ఆ రీసెర్చెస్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇది చెప్పాలంటే. అయితే ఇక్కడ ఇది ఎంతకాలం వరకు చూసుకుంటే 23వ తేదీ వరకు. 23వ తేదీ ఎప్పుడైతే బుధుడు మారుతాడో ఇక్కడ కొద్దిగా ఈ సహజంగానే మీకు దశమ స్థానంలో కుజకేతువులు ఉన్నందుకు, బుధుడు ఎప్పుడైతే 9వ స్థానంలోకి వస్తాడో కుజుడు కేతువు దశమంలో ఉన్నందుకు ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగంలో ఒకవైపు మీకు ప్రమోషన్స్ లాంటివి ఇస్తూ కూడా ఒత్తిడి ఎక్కువగా ఉండడం, అనవసరమైనటువంటి రాజకీయాలతో ఉండేటువంటి గొడవలు. ఎందుకంటే మనకి ఈ రాజకీయాలకి వీటికి కారకుడు కూడా రవి స్థానంగా చెప్తూ ఉంటారు. రవి దశమ స్థానము, అదేవిధంగా బుధుడు కొన్ని మిస్కమ్యూనికేషన్స్ అవ్వడానికి బుధుడు వీటికి కారకుడు అవుతుంది. కాబట్టి ఈ బుధుడు యొక్క ప్రయాణం ఎప్పుడైతే మీకు మిథునం నుంచి కర్కాటకం వైపు ప్రయాణం చేస్తూ కుజకేతువులు టచ్ కాబోతుందో, పర్టికులర్గా మీరు అందులో ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీసు లేదా రక్షణా దళాల్లో ఉండేటువంటి వారు, కొంతమంది పురోహిత సంబంధించిన వాటిలో, కొంతమంది ఆలయాల్లో టెంపుల్స్లో పూజలు చేసుకుంటూ ఆ రకమైనటువంటి వృత్తుల్లో ఉంటారు. అటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది కుజకేతువుల యొక్క ప్రభావం చూపిస్తుంది. మరి దీనికి పరిహారం ఏమిటండి? లలితా సహస్రనామాలలో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః నామస్మరణ. నవగ్రహాల్లో ముఖ్యంగా రవి, కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం అనేటువంటిది ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. అదేవిధంగా సహజంగానే ఇక్కడ 2వ స్థానాధిపతి, పంచమ స్థానాధిపతి అయిన గురువు బుధుడితో అష్టమం నుంచి చూస్తున్నందుకు ఎవరైనా లాంగ్ టర్మ్ షేర్స్, వాళ్ళకి ఆల్రెడీ దాని మీద ఐడియా ఉంది, మంచి అనుభవం ఉంది అనుకునేటువంటి బట్ లాంగ్ టర్మ్ షేర్స్కి బాగా కలిసి వస్తుంది. దీంతోపాటు సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. వృశ్చికం వారికి గురువు అష్టమంలో ఉన్నాడనేటువంటి ఇదేదైతే ఉందో చాలామంది తెలియక అయ్యో అష్టమంలో గురువు ఉన్నాడు అనుకుంటాం, కానీ లగ్నం నుంచి అష్టమంలో ఉంటూ ధనస్థానాన్ని చూస్తాడు. కాబట్టి ఫైనాన్షియల్గా బాగా కలిసి రావడం కూడా జరుగుతుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది. కాబట్టి ధనపరమైన విషయాలు చాలా బాగుంది. కానీ ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు, పొరపాటు కూడా తీసుకోకండి. ఒకవేళ నిర్ణయం తీసేసుకున్నామో లేదా ఉద్యోగంలో ఇబ్బంది ఉందన్నప్పుడు ఇందాక నేను చెప్పిన మంత్రం చేయండి అనే విధాలు బాగుంటుంది. మనం చెప్పుకుంటున్నటువంటి ఏదైతే ఈ బుధగ్రహానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ఎవరి మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటే విద్యార్థులు. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు బుధగ్రహానికి సూచనగా తీసుకుంటాం, మాస్టర్స్ గురుగ్రహానికి సూచనగా తీసుకుంటాం. సో ఈ బుధుడు గురువు కలయిక వల్ల ఏమిటి అంటే, ఒకటి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకుంటే ఈ రెండు గ్రహాలు ఎప్పుడైతే 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కలిసి ఉంటున్నాయో షేర్ మార్కెట్కి ఒక మంచిది, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచిది. మీరు ఏదైనా ఒక వార్తని స్ప్రెడ్ చేసేటప్పుడు లేదా మనం చూడండి ఒక్కోసారి ఫలానా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోని షేర్ మార్కెటింగ్లో ఫలానా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మీకు గనక మీ జన్మజాతకంలో మంచి టైం నడుస్తుంది. ఎప్పుడు కూడా మన పర్సనల్ చార్ట్లో ఎటువంటి
ఫలితాలు వస్తున్నాయి, దానికి గోచారంలో ఏ గ్రహాల యొక్క కలయిక ఏర్పడుతుంది, ఈ రెండు కనెక్ట్ అవుతుంటాయి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అలా ఎటువంటి కనెక్టివిటీ ఏర్పడుతుంది, ఎటువంటి గోచారం వస్తుందనేది పర్టికులర్గా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలా వాటికి చాలా మంచిది ఇది. మరియు అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి, ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్, అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రిలేటెడ్, ఇట్లాంటి వాటికి ఈ కాంబినేషన్ చాలా మంచిది. అయితే ఈ కాంబినేషన్ ఉంది కదండి, ఈ రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే కాదు. మీరు పర్టికులర్గా ఏదైనా ఒక ముహూర్తం పెట్టుకున్నప్పుడు, గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ముహూర్తాన్ని పెట్టుకున్నప్పుడు ఆ ముహూర్త సంబంధంగా కలిసి రావడము అనేటువంటిది ఉంటుంది. అయితే ఇందులో చాలామంది అంటారు, ఏమండి ఇప్పుడంతా జ్యేష్ఠ మాసం అని, లేకపోతే తర్వాత ఆషాఢ మాసం అని, తర్వాత ఉండేటువంటి మాసాలు ఏవైతే ఉంటాయో మనకు ఒకసారి కలిసి రాదు కదా, అప్పుడు ఏం చేయాలి అంటే, శాస్త్రంలో అభిజిత్ ముహూర్తం అని ఉంటుంది, అభిజిత్ లగ్నము అని ఉంటుంది. 11:30 నుంచి 12 ఆ ప్రాంతాల్లో ఉంటుంది. 12:30 కొన్ని ఒక్కొక్కసారి ఒక్కో సమయంలో ఉంటుంది. ఎప్పుడైనా ఒక ముహూర్తం పెట్టుకునేటప్పుడు దుర్ముహూర్తం లేకుండా చూసుకోండి. దుర్ముహూర్తము, అదేవిధంగా వర్జ్యం లేకుండా చూసుకోవాలి. వర్జ్యం అనేటువంటిది ఉండకూడదు. చాలామంది తెలియక కేవలం రాహుకాలం చూసుకుంటారు. రాహుకాలం తమిళనాడు సైడ్ వాళ్ళది, మనం పాటించడంలో తప్పేం లేదు, కానీ అది వాళ్ళకి పనికి వస్తుంది. గుళిక కాలం, రాహుకాలాలు అని. అదేవిధంగా మీ జన్మజాతకంలో కనుక బుధుడు మంచి స్థితిలో ఉండి బుధగ్రహం యొక్క మహాదశలు నడిచేటువంటి వారికి కూడా ఈ బుధ గురువుల యొక్క కాంబినేషన్ మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో ఎటువంటి సంశయం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరింత మంచి ఫలితాలు రావాలి ఈ బుధగ్రహ సంబంధించినటువంటి విషయంలో, గురుగ్రహ సంబంధించిన విషయంలో అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే ఆలయం దగ్గరికి వెళ్ళి బుధగ్రహానికి గురుగ్రహానికి మధ్యలో అటు ఇటు 2 గ్రహాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక గ్రహం ఫలితం ఇవ్వాలంటే అటు ఇటు ఉండే పాపగ్రహాలు ఉంటే వాటికి రెమెడీ చేసుకోవాలి. అంటే కుజుడు, కేతువు, రవికి రెమెడీ చేసుకున్నట్లయితే 100% బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం, గోవులకి క్యారెట్స్, గ్రాసము మరియు గోధుమ రవ్వ తినిపించడం ద్వారా ఆటంకములు ఏర్పడము, అనవసరమైన గొడవలు పడ్డము, ఇటువంటి వాటి నుంచి మీరు బయటపడతారు. ఇది దేశకాల పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే మనం గతంలో ఒక 3 నెలల క్రితమే చెప్పుకున్నాం, కొన్ని విభజనలకు దారితీస్తుంది అని. కేతు సింహంలోకి రావడం అనేటువంటిది ఖచ్చితంగా, కేతు ఎప్పుడైతే మనకి 7వ తేదీ వస్తున్నాడో అది రాబోయే ముందే విభజనలకు దారితీస్తుంది. ఖచ్చితంగా కొన్ని పార్టీలు చీలుతాయి. అయితే కొంతమంది అనుకుంటున్నారు కొన్ని పార్టీలు వెళ్ళి ఇంకో పార్టీలో కలుస్తాయని. కలవడం మాత్రం ఎట్టి పరిస్థితులు ఎక్కడా జరగదు ఈ విభజన కార్యక్రమాలలో ఉన్నప్పుడు. కాబట్టి ఖచ్చితంగా ఇది జరగనుంది. ఇక మీరు నిత్యము కూడా ఈ కేతుగ్రహము, కుజగ్రహము సింహరాశిలో ఉన్నప్పుడు దీన్ని పిశాచయోగం కూడా అంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనుక్షణము మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలి అంటే కనుక సూర్య భగవానుడిని చూస్తూ చక్కగా చెంబులో నీరు తీసుకొని ఇలా పోయండి. ఆ సూర్యుల్లోనే గణపతిని, స్కందుని ఊహించుకుంటూ చేయండి. మీరే చూస్తారు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఆ యొక్క స్వామివారి మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కుజకేతువులు ఎప్పుడైతే ఈ సింహరాశిలోకి ఉంటున్నారో ప్రధానంగా ఈ అగ్ని సంబంధించినవి, ఇంట్లో ఏదైనా పవర్ రిలేటెడ్ వర్క్ చేసేటప్పుడు కానీ, అంటే దేశంలో అందరికీ పనిచేస్తుందండి ఇది. ఈ పవర్ వర్క్ చేసేది, లేదా స్త్రీలు ఈ స్టవ్ దగ్గర వంట వండేటువంటి సమయంలోని ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మరొక విషయం ఏంటంటే, మనకి స్లీపర్ సెల్స్తోని దేశం మీద కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ స్లీపర్ సెల్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో, లేదా ఏదైనా ముఖ్యంగా ఈ 2 నెలలు కలిసి ఉంటాయి కుజకేతువులు ముఖ్యంగా కలిసి ఉన్నందుకు, ఏదైనా పుణ్యక్షేత్రాలకి, పుణ్యతీర్థాలకి, ఆలయాలకి రద్దీ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ ఈ కుజకేతువులు కలవబోతున్నారు ఇక నెక్స్ట్. సో చాలా కేర్గా ఉండాలి. ఒక 2 నెలల పాటు కలిసి ఉంటారు. మరియు ఎక్కడికైనా మీరు బయలుదేరేటప్పుడు గణపతిని, స్కందుని తలుచుకు బయలుదేరండి. అప్పుడు ఇటువంటి విషయాల్లోనే మీరు బయటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉంటారు. శ్రీమాత్రేయ నమః.